మనందరం కూడా ఆనందంగా మన దేవుడికి స్తుతిద్దాం. హల్లెలూయా. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా మనకు తెలియదు కాబట్టి సమయం ఉండగానే మనం దేవుని మన హృదయాల్లో చేర్చుకుందాం. దేవుని ప్రేమను రుచి చూస్తూ ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుని మనం ముందుకు సాగుదాం. నా జీవితం క్షణభంగురం, గమ్యంబు లేని వేదనల హృదయం. ఈ పాట పాడి దేవుని మహింపద్దాం. ఏది సత్యం ఏది నిత్యం, ఏది మాన్యం ఏది సూర్యం, సరి చూసుకో ఇప్పుడే, సరి చేసుకో. హల్లెలూయా. ఎంతమంది ఈ సంవత్సరపు కూడికల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాకు తెలియదు, కానీ ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? అంటే మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. కొంత ఆలస్యమైంది. జూన్ మాసంలో నిర్వహించవలసినటువంటి సమయం దాటి నవంబర్ మాసానికి వెళ్ళడానికి కూడా దేవుడు తగినటువంటి కాలాన్ని సిద్ధపరచలేకపోయాడు. నవంబర్నే దేవుడు నిశ్చయించుకున్నారు అనుకుంటాను. అయితే ఆలస్యమైనటువంటిది చేయను. అందులో వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉంది కనుక మీ ఆరోగ్య స్థితిని కూడా పాడు చేయాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రము కూడా లేదు కనుక త్వరగానే మొదలు పెట్టుకొని ఆ దైవజనులకి ఆ సందేశానికి నేను సమయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఒక మాట చెప్పి ఆ దైవజనుల్ని మీ అందరితో కూడా ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నాను. నేను ఇలా మాట అనడం చాలామంది తప్పుగా తీసుకొచ్చేమో, కానీ ఉన్న విషయాన్ని మాట్లాడతాను.
తప్పుగా తీసుకున్నా ఉన్న విషయాన్ని మాట్లాడతాను. నేను చాలా తక్కువ మంది దైవ సేవకులను ఇష్టపడతా ఉంటాను. అందరిని ఇష్టపడను, అందరూ నాకు స్ఫూర్తిదాయకం కాదు, కానీ కొందరిని మాత్రం ఎక్కువగా ఇష్టపడతా ఉంటాను. కొందరిని మాత్రం చాలా ఎక్కువ స్ఫూర్తిగానే నేను ఎంచుకున్నటువంటి దైవజనుల్లో ఒక దైవజనులే లాజరస్ అయ్య గారు. ఎందుకంటే దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. నాకు చాలా ఇష్టం. వాస్తవానికి 2023వ సంవత్సరపు మీటింగుల్లో మనందరి మధ్యన కూడా వాక్యాన్ని అందించడానికి రావాల్సిన అవసరం అయితే ఉంది. అన్నీ ఒకే అయిపోయినాయి, డేట్ ఒకే అయిపోయింది. కాకపోతే అత్యవసర పరిస్థితుల్లో అయ్యగారు మళ్ళీ ఫోన్ చేసి నాకు సారీ చెప్పి, ఈరోజు అలాగా సారీ చెప్పే సేవకులు ఉన్నారా? నాకు కుదరట్లేదని చెప్పి ఒక మాట చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు అయితే చెప్పను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీటింగ్లో ఒక ఆయన రావాల్సిన వాడై ఉండి రావట్లేదని ఒక చిన్న మాట చెప్పి ఆగిపోయారు. పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా. కానీ ఈయన నాకు ఫోన్ చేసి, హేమన్ ఐఎమ్ రియల్లీ సో సారీ, నేను రాలేకపోతున్నాను, చాలా ట్రై చేశాను అని చెప్పి ఆ విషయాన్ని చెప్పిన కారణం నిజంగా నేను ఎంతగానో ఆనందింపజేసింది. అయితే 2023వ సంవత్సరంలో దేవుడు మన ఎదుట తీసుకుని రావాలని దేవుడు ఒక ఉద్దేశం కాదేమో. 2024వ సంవత్సరంలో మాత్రం దేవుడు అదే దైవజనులు మళ్ళీ మనందరి మధ్యకి కూడా తీసుకుని వచ్చిన మన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఒక విషయం చెప్పాలి. అయ్యగారు నాకు ఒక సమయంలో ఒక చోటను పరిచయం అయ్యారు. అయ్యగారు కూడా అది గుర్తులేదు. మా అమ్మగారికి చెప్పాను. మా అమ్మగారు చెప్తే మా అమ్మగారు అన్న మాట ఏంటంటే, ఒరే బాబు, ఆ బంధాలు, ఆ అనుబంధాలు, ఆ సహవాసం, ఆ పరిచయాలు ఎప్పటికో కాదు నాయనా, నీ వయసు ఉన్నప్పటి నుంచి కూడా నాకైన సుపరిచితమైనటువంటి వ్యక్తి, తాతయ్య గారు బాగా ప్రేమించేటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అమ్మగారు కూడా చెప్పారు. అంజు ఐ కేర్ అని కాకినాడలో ఒక ఐ క్లినిక్ ఉంటుంది. అంజు ఐ కేర్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఐ క్లినిక్ నేను వెళ్ళాను. నాకు ఎందుకు కొంచెం హెడేక్ ఎక్కువ వస్తూ ఉంది కదా అని చెప్పి వెళ్ళి చెకప్ చేయించుకోవడానికి వచ్చాను. అయితే నాకు ఒక 16 or 17 నెంబర్ నాది. నేను వెళ్ళిపోయి అక్కడ డాక్టర్ గారితో మాట్లాడవలసిన అవసరత, వెంటనే తలుపు తీసేసుకుని లోపలికి వచ్చేసి, అయ్యగారు బ్రదర్ ఏమనుకోకండి, నాకు చాలా అర్జెంట్, అది నేను వెళ్ళిపోవాలంటే, సార్ ఆయనకి నేను తెలియదు, ఆయన నాకు తెలుసు బాగా, ఆయన ఒక దైవజనులు, పైగా నన్ను వచ్చి నేను వెళ్ళిపోతాను, కొంచెం నాకు సమయం ఇస్తా అంటే సార్ అని చెప్పి అయ్యగారికి ముందు అవకాశం తర్వాత నేను మళ్ళీ ఆ డాక్టర్ చెకప్ చేయించుకోవడానికి కూడా ఇష్టపడ్డాను. ఆయన వెళ్ళి బయటకు వచ్చేంత వరకు కింద వెయిట్ చేసి పలానా అని పరిచయం చేసుకుని సెల్ఫీ తీసుకుని కారు వరకు కూడా వెళ్ళి, అయ్యగారు ఎండగా ఉంది, నేను ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేయమంటారంటే వద్దమ్మా అని చెప్పి అన్నటువంటి ఆ సమయం కూడా నేను మర్చిపోలేకపోతే, గుర్తుందా లేదా నాకు తెలియదు, కానీ అయ్యగారు నేను ఎప్పుడూ కూడా నేను మర్చిపోలేనటువంటి సంఘటనలో ఒక అద్భుతమైన సంఘటన. నిజంగా నేను ఎంతగానో ఆనందిస్తూ ఉంటాను అయ్యగారిని బట్టి. బలమైన అభిషక్తులు, బలమైన వర్తమానికులు. అయితే కొంతమంది అన్నారు, ఏమండి ఆయన ఆ కాలంలో గొప్ప సేవకుడండి, ఆ రోజుల్లో బలంగా వాడబడినటువంటి సేవకుల్లో ఒక సేవకుడండి అని అన్నారు. అయితే నేను అన్న విషయం ఏంటంటే, ఈ మాట మరి ఉపయోగించవచ్చు లేదో నాకు తెలియదు, కానీ వైన్ అని ఉంటుందండి, ద్రాక్షరసం, ఆల్కహాల్ లేనటువంటి వైన్. అది సంవత్సరాలు గడిచేంత వరకు, గడిచే కొలది దానికి రేటు పెరుగుతుందే కానీ రేటు తగ్గదు. ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకున్నవాడిని నేనే. నెరిసిన వెట్టుకులు సొగసైన కిరీటం అన్నాడు. ఏమో నాకు తెలియదు, కానీ ఈయన ఎదిగినటువంటి ఆ వయసుని నేను గౌరవిస్తూ, ఆ రోజుల్లో ఎంత అభిషేకం ఉందో అంతకంటే బలమైన అభిషేకంతోనే వాడబడుతున్నారని చెప్పి, సేవకుడి మీద కుమ్మరించిన అభిషేకం అగ్గిపుల్ల మీద అగ్గి వంటిది కాదు, ఈ రోజు రేపు పారిపోయేటువంటిది కాదు. ఆ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా మండుచుండేటువంటి అభిషేకం దేవుని శిరస్సు మీద ఉంటుంది. సేవకుల శిరస్సు మీద గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని మహింపడతాం. అలాంటి గొప్ప అభిషక్తులు అయ్యగారిని స్టేజ్ మీదకి ఆహ్వానించి ముందు అందరూ ఒకసారి లేచి నిలబడి, అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ, షారోన్ చిన్న కూడా వచ్చినట్టయితే షారోన్ విశాల్ శామ్యుల్ గారికి ఆ బొకీతో అయ్యగారిని స్వాగతించవలసిందిగా నేను కోరుతాను. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు. అయ్యగారు రండి, అయ్యగారు ఫాస్ట్, చిన్న కమ్ ఫాస్ట్ ఇచ్చే చిన్న విశాల్ శామ్యుల్ అయ్యగారికి ఒకేతో ఆహ్వానం పలకవలసిన కోరుకుంటున్నాను.
పరిశుద్ధాత్మ దేవుడు క్షేమంగా తీసుకొచ్చి మీ మధ్య నన్ను నిలవబెట్టినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తుడను. అదే క్రమంలో మరి ఈ యొక్క రాకడ సువార్త పండగలలో ఈ ప్రారంభ రోజు దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు అవకాశం కల్పించిన, నన్ను గురించి పరిచయం చేసి మీ అందరికీ నా గురించి కొన్ని మాటలు పలికి నాకు ఈ యొక్క వేదికలు ఇచ్చినటువంటి పాస్టర్ హేమంత్కి ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక సమయంలో మరి ఖచ్చితంగా వారు శామ్యూల్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే వాళ్ళ యొక్క మునిమనవడి చేతుల మీదుగా నేను ఈ బొకే తీసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారు చాలా అద్భుతమైనటువంటి సేవకులు, పరిపూర్ణ అభిషక్తులు. వారితో కలిసి పనిచేశాను నేను. అది ఎన్ని మంచి అనుభవాలు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడను గాక. ఎంతమంది దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఐఎమ్ నాట్ గోయింగ్ టు లూజ్ మై టైమ్. ఐ వుడ్ లైక్ టు ఫినిష్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అదే సమయంలో మంచి సంగీతాన్ని అందిస్తున్న ఈ బృందం వారికి ప్రభు పేరిట వందనాలు. ఏదో తెలుగులో సామెత ఉంటుందిలేండి, కొంతమందిని చూస్తే మొత్తం బుద్ధి అయింది, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందంటారు. అలాగా కొంతమందిని చూస్తే ఎవరికైనా సరే పాడబుద్ధి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ టీంతో కలిసి ఒక చిన్న పల్లవి చరణాన్ని పాడి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. పిల్లారా, ఎలాంటి పరిస్థితి అయినా సరే మనల్ని దాటిపోయేవాడు కాదాయన. ఏ పరిస్థితులు గుండా మనం వెళుతున్నా మనకి తోడుగా ఉంటాడు ఆయన. అలాంటి శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. ఈ సమయంలో నీ యొక్క కేకకు లోకం విలువ ఇవ్వకపోవచ్చు, నీ కేకను లోకం అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఆ కేకను అర్థం చేసుకొని ఆ కేకకు నిలిచి సమాధానం ఇచ్చే దేవుడు మనతోనే ఉన్నాడు పిల్లరా. అందుకని అంటున్నాను నేను, దావీదు కుమారుడా దయచూపమని వెంబడించి గుట్టివారు కేక వేయగా, నీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారి కన్నులు తెరిచెను. దాటిపోవాడు కాడు యేసు దైవము, దాటిపోవా
స్త్రీ కేక వేయగా గొప్పదైన విశ్వాసం ఆమెకుందని ఆమెను స్వస్థపరచెను. గొప్పదైన విశ్వాసం ఆమెకుందని జాలితో ఆమెను స్వస్థపరచెను. దాటిపోవువాడు కాడు యేసు దైవము, దాటిపోవువాడు కాడు యేసు దైవము. ఆలకించుతాడు నీరు ఆర్చనాదము, ఆలకించుతాడు నీరు ఆర్చనాదము. ఏది నీకు అవసరమో తానే ఎరిగి ఉండియు వేలు కలుగ చేయుటకు నీ ప్రక్కనే ఉండును. ఏది నీకు అవసరమో తానే ఎరిగి ఉండియు మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కనే ఉండును. పరిశుద్ధుడా, నిత్యము వేవేల దూతల చేత కొనియాడబడుచున్న మా పరలోకపు తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యవన ప్రాయములు భారం తీసుకొని పరిచయ ధర్మాన్ని నిర్వర్తించుతూ సంఘాన్ని సంఘటితం చేస్తూ నీ రాకడకు ఆయుధపరచడంలో ప్రయత్నంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రాకడ సువార్త పండగలలో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి. ఈరోజు రేపు ఎల్లుండ జరుగుతున్నటువంటి ఈ సభలు మీకు అప్పగిస్తూ ఎవరు మాట్లాడినప్పటికీ మహిమ మీరే పొందుతురుగాక. ఈ సమస్త కార్యముల ద్వారా నీకే నాయన తండ్రి ఘనతను ఆపాదిస్తూ నిలవబడినటువంటి మీ దాసుని మరుగుపరిచి మా అందరితో మీరే మాట్లాడమని, అయ్యా నీ చేతిలో పౌరగా, నీ చేతిలో ఒక పాత్రగా, నీ స్వరంగా వాడబడే ధన్యత నాకు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకొని పొందుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి ఒకసారి మహిమ చెల్లిస్తూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. ఎస్, దిస్ నైట్ గాడ్ వుడ్ లైక్ టు టాక్ టు us. ప్రభు మనతో విస్తరించి మాట్లాడతారు పిల్లరా. వినాలి. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎంత శ్రద్ధగా మనం వింటే అంత విషయాలు మనం నేర్చుకోగలం, ఆధ్యాత్మికంగా సర్దుకుని ఎదగడానికి ఉపయోగపడతాయి. అందుకనే వినాలి. యేసుక్రీస్తు వారు మానవ రూపంలో భూమి మీద సంచరించిన దినాలలో ఆయన విస్తరించి మాట్లాడారు. అనేక మందితో మాట్లాడారు, అనేక స్థలాలలో మాట్లాడారు, అనేక సందర్భాలలో మాట్లాడారు, అనేక ప్రాంతాలలో మాట్లాడారు, అనేక మందితో మాట్లాడారు, అనేక మాటలు మాట్లాడారు. ఎవరితో మాట్లాడారో, ఎలాగ మాట్లాడారో బైబిలే సాక్ష్యం ఇస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 33. అందరూ వినాలి. ఎవరు బైబిల్ తెరవకండి. ప్లీజ్ క్లోజ్ యువర్ బైబిల్స్ అండ్ లిసన్ మోర్. ఎక్కువ శాతం వినడానికి ప్రయత్నించండి, అప్పుడే మీరు ఎక్కువ గ్రహించుకోగలరు. మార్కు సువార్త 4:33లో ఒక వచనం ఉంటుంది. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన ఇలాంటి అనేకమైన సంగతులను ఉపమాన రీతులుగా బోధించారు. ఉపమానము లేకుండా ఆయన బోధింపలేదు అని ఉంది. When the people are having adequate strength to receive the word of God, then Jesus Christ has used a lot of parables to give the word. అనేక ఉపమాన రీతులుగా మనుషులందరికీ అర్థమయ్యే రీతులుగా ఆయన మాట్లాడారు. అందుకనే మనం వినాలి. పరిశుద్ధ గ్రంథములో నేను 3 భాగాలుగా దీన్ని ధ్యానిస్తూ ఉంటాను. పాత నిబంధనంతా ఒక భాగం అయితే, మత్తయి సువార్త దగ్గర నుంచి యూదా వరకు ఒక భాగం అయితే, ప్రకటన గ్రంథం ఒక ప్రత్యేక భాగం. ప్రతి భాగం నుంచి మనం నేర్చుకోవాలి. అవన్నీ జరిగిపోయిన సంగతులు, ఇవన్నీ జరగబోయే సంగతులు. మధ్యలో మనం నేర్చుకునే స్థితిలో ఉన్నాం. We are supposed to learn what happened past. We are supposed to learn what is going to happen in future. ఈ రెండింటిని బేరేజ్ వేసుకుంటూ మధ్యలో మన జీవితాన్ని కొనసాగించాలి. పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో అంతర్లీనంగా చెప్పబడిన ఒక మాట వినండి. ప్రతి పుస్తకాన్ని మీరు ధ్యానపూర్వకంగా చదివితే వినడాన్ని గురించి ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు.
ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఏదేను తోట మొదలుకొని పద్మాస ద్వీపం వరకు కాన్సెప్ట్ ఒకటే, లిజన్ కేర్ఫుల్లీ అండ్ రిసీవ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఏదేను తోటలో ఆదామును అవ్వను పెట్టినప్పుడు దేవుడు తన నోటి మాట వినమని చెప్పారు. కొంచెం ముందుకు చదివితే, నిందారహితుడు నీతిపరుడైన నోవహును కనుగొని 120 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. తర్వాత యూఫ్రటీస్, టైగ్రీస్ అనేటువంటి 2 నదుల మధ్య భాగమైన కల్దీల దేశానికి చెందిన ఊర్ అనే ప్రాంతం నుంచి అబ్రామ్ అన్నటువంటి ఒక ఆయన్ని దేవుడు ఎంపిక చేసుకొని వారి ద్వారా మాట్లాడారు. అబ్రాము కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారా దేవుడు మాట్లాడారు. ఇస్సాకు కుమారుడైన యాకోబు ద్వారా దేవుడు మాట్లాడారు. యాకోబు కుమారుడైన యోసేపు ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వంలో ఇరుక్కుపడిపోయిన ఇజ్రాయేలు జనాంగాన్ని విడిపించి నడిపించడానికి మోషేను నాయకునిగా చేసి మోషే ద్వారా దేవుడు మాట్లాడారు. మోషే తదనంతరం యెహోషువను పంపించి వారి ద్వారా మాట్లాడారు. ఆ పిదప అద్భుతమైన న్యాయాధిపతులు వచ్చి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత 17 మంది ప్రవక్తలను పంపించారు. 5 పెద్దవాళ్ళు, 12 మంది చిన్నవాళ్ళని చరిత్ర చెప్పుద్ది. ఈ 17 మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. పాత నిబంధనలోని 39వ పుస్తకమైన మలాకి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్తకి మధ్యలో ఒకే ఒక కాగితం. ఆ కాగితానికి కాలం 400 సంవత్సరాల కాలం. చరిత్రకారులు, విజ్ఞులు దాన్ని ఏమని పోల్చారంటే డార్క్ ఇయర్స్ అన్నారు, చీకటి కాలం, సైలెంట్ పీరియడ్ అన్నారు, నిశ్శబ్ద కాలం. లిటరల్లీ 400 years దేవుని యొక్క ప్రవక్త లేడు, ప్రవచనం లేదు, దేవోక్తి లేదు. అలాంటి సందర్భంలో తిరిగి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడి తిరిగి 400 సంవత్సరాల తర్వాత తన దేవోక్తిని బాప్తిజం ఇచ్చిన యోహాను గారికి అందించారు. ఆ యోహాను గారు అప్పటికి యేసుక్రీస్తు వారిని గురించి మార్గాలు సరళం చేయడంలో వారిని దేవుడు వాడుకున్నారు. యూదులందరికీ కూడా మీరు ఎదురు చూస్తున్న రాబోయే మెస్సయ్య ఈయనేని పరిచయం చేశారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ప్రకటించారు. ఆయన చెప్పులు వారు కూడా విప్పుటకు నేను యోగ్యుడును కానని తనను తాను తగ్గించుకున్నారు. నీతి నిమిత్తము ఈ రాగన జరగనేమో అని యేసు పలికిన మాటకు యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చారు. మంచి సువార్త ద్వారా అనేకుల్ని బాప్తిజం వైపు నడిపిస్తున్నారు. అలాంటి యోహాను గారు స్వయం కృతాపరాధము వల్ల జైలు పాలైపోయారు. ఆయన జైలు పాలు అయిపోయిన తరువాత, యోహాను చెరబట్టబడిన తరువాత ఈ యొక్క సువార్త యేసుక్రీస్తుకి అందించడం జరిగింది. దేవాది దేవుడు తన ప్రియకుమారుడు, ఏకైక కుమారుడు, జనితైక కుమారుడైన యేసుకు అందించారు. ఆ యేసుతో సేవలో సంచరించి అనుభవాన్ని గడించిన 4 సువార్తలు రాశారు. దేవుని మాట వినడంలోని శ్రేష్టత. అంత మాత్రమే కాదు, హింసకుడను, దూషకుడను, హానికరుడనని తనంతట తానే పేరు పెట్టుకుని ఒక మత ఛాందసుడుగా, మత పిచ్చోడుగా, ఒక్క మాటలో చెప్పాలంటే మత ఉన్మాదిగా ఉన్న ఒక వ్యక్తి దమస్కు మార్గంలో తాకీదులు చేత పట్టుకుని గుర్రం మీద వెళుతుండగా గొప్ప వెలుగులో దర్శించి గుర్రం మీద నుంచి పడగొట్టి 3 దినములు అన్నపానములు లేకుండా చేసి అననీయ అన్నటువంటి ఒక భక్తుని ద్వారా బాప్తిజం ఇప్పించి భోజనం పెట్టించి కళ్ళకు కట్టిన పొరలను ఒడగొట్టించి దమస్కులో సేవకు ప్రతిష్ఠిస్తే క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో సగం పుస్తకాలకు పైగా, అనగా 14 పుస్తకాల విరచితుడు అపోస్తుడైన పౌలు. వారు రాసిన ప్రతి పుస్తకాన్ని నిశితంగా పరిశీలనాత్మకంగా చదివితే దేవుని మాట వినడంలోని శ్రేష్టత కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఫిలోమోనుకు, తీతుకు, తిమోతికి రాసుకున్న ఉత్తరాల ద్వారా కూడా ఆ విషయాన్ని పలికారు. యాకోబు రాసిన పత్రికల్లో, పేతురు రాసిన 2 పత్రికల్లో, యోహాను రాసిన 3 పత్రికల్లో, చిన్న పత్రికైన యూదా చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం అంటుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎక్కడ ఆదికాండం, ఎక్కడ ప్రకటన గ్రంథం, ఎక్కడ ఏదేను తోట, ఎక్కడ పద్మాస ద్వీపం. కాన్సెప్ట్ ఒకటే, ప్రియమైన దేవుని జనాంగమా, లిజన్ కేర్ఫుల్. టుడే అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ లిజనింగ్. అపవాది కుట్ర పన్ని అన్యాయంగా అనేక మందిని వాడుకుంటున్నాడు. అందులో క్రైస్తవులు కూడా ఉండడం చాలా విచారకరం. అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను,
అన్యులను ఏమీ డిస్టర్బ్ చేయట్లేదండి అతడు. ఈ అపవాది క్రైస్తవుల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. అందుకనే కొన్ని మాటలు అంటున్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14లో ఒక అద్భుతం జరిగింది. పౌలు గారు యాదలాపకంగా అటు వెళుతున్నారు. అద్దరిలో ఆడవాళ్ళందరూ ఉండడం చూసి ఆరాధన జరుగుతుంది అనుకొని వెళ్ళి వారి మధ్యలో వాక్యం అందిస్తున్నారు. అలా వాక్యం చెప్తున్నప్పుడు ఒక స్త్రీ వింటుందంట. ఆవిడ గురించి ఒక మంచి మాట చెప్పబడింది. అప్పుడు లూదియా అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఈరోజు నాకు దైవభక్తి ఉంది, మేము బ్రహ్మాండంగా క్రైస్తవ్యంలో పుట్టాము, ఎక్కడి నుంచో మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవులమని చెప్పుకుంటే ఏమీ లేదు. వినగలిగే బుద్ధి ఉందా? నేను మళ్ళీ చెప్తున్నాను, అలా వింటున్న వారి మీదే దేవుడు తన దృష్టి పెడతాడంట. ఊరికే సంవత్సర ఆరంభం నుంచి అనాది వరకు కన్నులు వాటి మీద ఉండునని ఏదో ఒక వాగ్దానం తీసుకొని మురిసిపోతే సరిపోలే. వినాలి. వెన్ యు ఆర్ నాట్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ నో వే ఇంట్రెస్టెడ్ టు కన్సర్న్ యూ. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఆ స్త్రీ గురించి ఏమని చెప్పబడిందంటే, అప్పుడు లూదియా అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడియము తుయతైరా పట్టణస్తురాలు. షీఈస్ డూయింగ్ సమ్ బిజినెస్. సాధారణంగా ఆడవాళ్ళు బయటకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారన్నా, ఉద్యోగాలు చేస్తున్నారన్న ప్రధాన కారణం ఏమై ఉంటుందంటే, ఆర్థికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవో ఉన్నాయి, లేక భర్త తెస్తున్న ఆర్జన ఏదో సరిపోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె వ్యాపారం చేస్తుంది. నేను అంటున్నాను, ఆమె ముందు ఒక సమస్యతోనే కూర్చొని వాక్యం వింటుంది. ఇదిగో ఈ సభలోకి వచ్చిన మీరందరూ కూడా మీ ముందు ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్యకు నిశ్చయముగా ఈ సంవత్సరం అంతా లోపల ఒక పరిష్కారం కావాలనే ఆశతోనే ఉన్నారు. అలాగే నీ పరిస్థితులన్నీ మార్చబడాలంటే ఒక సింపుల్ జాబ్, లిజన్ కేర్ఫుల్లీ, దట్స్ ఆల్. అక్కడ అదే జరిగిందండి. అప్పుడు వింటూ ఉండగా జరిగింది ఏంటో తెలుసా? అప్పుడు లూదియాను ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగపుడి అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. ఈరోజు నీ హృదయం నా హృదయం మనం తెరుచుకున్నాం కనుక మనకు వీలుంటే వస్తాం, లేదంటే రాం. ఇన్ని చైర్స్ ఎన్ని ఖాళీ ఉన్నాయి చూసేసి. ఎందుకంటే రేపు వస్తారు, ఎల్లుండి ఇంకా రావచ్చు. అంటే మనము వీఆర్ టేకింగ్ అవర్ ఓన్ డెసిషన్ బికాజ్ వీ ఓపెన్ అవర్ హార్ట్. కాదండి, ప్రభువు తెరవాలి. ప్రభువు తెరిస్తే పనే వేరు, ప్రభువు తెరిస్తే బ్రతుకే వేరు. అందుకే నా బ్రతుకు వేరుగా ఉంటుందండి. ఎందుకంటే నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగుని కాదు. వాస్తవంగా నాది ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రానికి చెందిన పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనేటువంటి ఒక గ్రామానికి చెందిన అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను. కాకినాడలో మా నాన్నగారు 53 సంవత్సరాలకు పైగా శబరిమల తీసుకెళ్ళిన అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు. మా నాన్నగారి పేరు నటరాజన్. మాకు ఊరు పేరు, తండ్రి పేరే ఇంటి పేరుగా వస్తుంది. అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ లాజరస్. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే మా ఇంటి నిండా భక్తులు ఉంటారు. ఎందుకంటే మా అమ్మగారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది. తాయిత్తులు కడుతుంది, విభూతులు ఇస్తుంది, మంత్రాలు వేస్తుంది. ఇలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. ఉన్నట్టుండి ఈరోజు యేసుప్రభువే అని నేను అనట్లా. ఒక వ్యక్తిని క్రీస్తు దర్శిస్తే వారి బ్రతుకులు ఎంత అత్యున్నతంగా మార్చుకోగలడో దానికి నేను ఒక సాక్ష్యాన్ని మాత్రమే. అందుకని అంటున్నాను, మీరు వినండి. నేను ఏ ప్రలోభకి గురయ్యి ప్రభువులకు వచ్చినోని కాదు. ఎవరు నన్ను ప్రభావితం చేయలేదు. అందుకనే అంటున్నాను, కేవలము వాక్యం ఒక్కటి కార్యం చేయడానికి సమర్థత కలిగి ఉంది. ఆవిడ అదే వింటుందండి. ఈ రాత్రి నువ్వు వింటుండగా నిన్ను చూస్తున్నాడు, నేనున్నాను, అందరినీ చూస్తున్నాను, ఇటు చూస్తున్నాను, హేమన్ గారిని చూస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. కానీ విచిత్రం ఏమిటంటే ఆమెను మట్టుకు ప్రత్యేకంగా చూసేవారు ఒకరు ఉన్నారు, ఆయన యేసయ్య. ద సేమ్ జీసస్ ఈజ్ వాచింగ్ యూ దిస్ నైట్. ఈ రాత్రి ప్రభు చూస్తున్నాడు. నేను ఒక మాట చెబుతున్నాను, కేవలం మిమ్మల్ని చోట్ల మీ ముందున్న సమస్య గుండా మిమ్మల్ని చూస్తున్నాడండి. మీ పరిస్థితి గుండా మిమ్మల్ని గమనిస్తున్నాడు ఆయన. అందుకనే నా బిడ్డకి నేను ఏదైనా చెయ్యాలి. నా బిడ్డ నలిగిపోతుంది, దుఃఖంలో, వేదనలో ఉంది, సమస్యకు పరిష్కారం దొరకక ఇబ్బందుల్లో ఉందని చూడగలిగేది దేవుడు ఒక్కడే.
నేను అంటున్నాను, యవ్వన కాలంలో సమర్పించుకున్నాడు ఏమని. అసలు ఇంత పెద్ద భారభరితమైన కార్యాలు చేపట్టడం రియల్లీ గ్రేట్. బట్ ఐ కెన్ టెల్ యూ సంథింగ్, ఇంత భారమైనటువంటి పరిచర్యలో తన ముందు చాలా సమస్య ఉందండి. ఇదేదో సింపుల్గా డబ్బులుంటే చేసేసేది కాదు. ఐ కెన్ టెల్ యూ సంథింగ్, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. మొదటి రాత్రి దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడండి. అందుకని ఆమె వింటున్న విధానాన్ని చూసి ఆ బిడ్డకి నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఆ ఇంటికి నేను రక్షణానందాన్ని ఇవ్వాలనే ఆ ఆలోచన సంకల్పం దేవుడికే పుట్టింది. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా, ఆమె హృదయాన్ని ఆయనే తెరిచాడు. నా జీవితంలో అదే జరిగింది. నా హృదయాన్ని ప్రభువే తెరిచాడు. ఈరోజు నేను చెప్తున్నాను పిల్లరా, నీ హృదయం ఆయన చేతే తెరవబడాలంటే నువ్వు ఆయన మాటలే వినాలి. ఎప్పుడైతే ఇది తెరవబడిందో జరిగిన అద్భుతం ఏమిటో తెలుసా, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక. ఈ కనుక, కాబట్టి, అయితే, అయినను వీటన్నిటిని ఇంగ్లీష్లో కంజంక్షన్స్ అంటారు. అంటే ముందు జరిగిన దానికి వెనక జరిగిన దానికి ఇదే లింక్. ఆ హృదయము ప్రభు చేత తెరవబడింది కనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. Because that heart was opened by Jesus, her concern was the word of God. పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉందండి ఆవిడికి. మళ్ళీ చెప్తున్నాను, పౌలు మీద కాదు, పౌలు మీద కాదండి. ఈరోజు క్రైస్తవ్యానికి పట్టిన దౌర్భాగ్యం ఏమిటంటే మనుషుల మీదకి లక్ష్యం మారిపోయింది. ఎందుకంటున్నానంటే ఈ వ్యవస్థ కూడా ఫార్ దిస్ ఈజ్ గుడ్, ఐ డోంట్ నో, ఇది కూడా నేను పూర్తిగా అంగీకరించలేను. ఎందుకంటే ఈ ప్యాంప్లెట్స్ అవి వేయడం వల్ల, ఈ ఫోటోలు అవి ముద్రించడం వల్ల వీళ్ళ మీద ఒక అవగాహనతోనే వస్తున్నారు సభలకి. వీళ్ళు ఎలా చెప్తారనేది యూట్యూబుల్లోనూ అక్కడక్కడ విని వాళ్ళు వస్తుంటే మనం వెళదాం అనుకునే స్థితిలోకి క్రైస్తవ్యం వెళ్ళిపోయింది. నేను ఒక మాట అంటున్నాను, ఇవన్నీ కూడా అంత క్షేమదాయకమైనవి ఏం కాదు, అన్నీ చేయదగినవి అంటాడండి పౌలు స్వాతంత్రం గురించి మాట్లాడుతూ. ఇవి ఎలా ఉంటుందంటే మనకి చూస్ చేసుకోవడానికి మనకు అవసరం అండి. లెస్సీ గారు ఎప్పుడు వస్తారట, 22వ ఆ రోజు వెళ్దామే అంతే. పాపం బ్లెస్ అమ్మ చాలా మంచి ఆవిడ. నేను అడిగిన వెంటనే కాదనకుండా ఈ సభలకి డేట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నేను చెప్తున్నాను పిల్లరా, చూసింగ్ అనేది అవకాశం కల్పిస్తుందండి. ఈ యొక్క ప్యాంప్లెట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్. ఇన్ఫార్మ్ చేయడం అనేది వేరు, కానీ అవకాశం కల్పించడం అనేది. అందుకని మన దృష్టి ఎక్కడుంది, పలానా వాళ్ళు వస్తున్నారంటే. నాకు తెలిసి చాలా మంచి పరిచయం సినీ యాక్ట్రెస్ ఉన్నారు, ఆవిడ ఈరోజు ప్రభువులో చక్కగా వాడబడుతున్నారు. ఒకవేళ హేమన్ అంకుల్ మీరు ఆవిడతో కూడా మాట్లాడినప్పుడు డేట్ ఇప్పించండి అంటే మాట్లాడేస్తారు, ఆవిడ డేట్ ఇస్తారు. మీకు విషయం చెప్పిన, ఆవిడ వచ్చారంటే కుర్చీలు కాదు కదా, కింద పరకాలు కూడా ఖాళీ ఉండవు, మొత్తం జనం వచ్చేస్తారు. ఎందుకంటే దే వుడ్ లైక్ టు సీ హర్. ఆవిడ ద్వారా వచ్చే పాటలు, సాక్ష్యాన్ని, వాక్యాన్ని వినడానికి రాదు, ఆవిడని చూడటానికి వస్తారు. ఇది అపవాది కుట్రలో చిన్న ప్రయత్నం, దాంట్లో క్రైస్తవ్యం 100% ఓడిపోతుంది, నో డౌట్ ఇన్ ఇట్. అందుకనే స్పష్టంగా చెప్తున్నాను నేను, ఈరోజు నీ మనస్సు నువ్వు తెరుచుకున్నావు కనుక ఈ బైఫర్గేషన్స్ అన్నీ చేసుకుంటున్నావు. అదే నీ హృదయాన్ని ఆయన తెరిస్తే ఎవరు మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకని ఆవిడ దృష్టి ఎవరి మీద ఉందండి, పౌలు మీద లేదండి, పౌలు చెప్పిన మాటల మీద ఉంది. ఈరోజు మీ దృష్టి పౌలు మీదకి వెళ్ళిపోయింది. మీకు ఇంకొక మంచి మాట చెప్తున్నాను, వెన్ యువర్ కన్సర్న్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మీ దృష్టి దేవుడి వాక్యం అయితే, పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఆ చింతించుచున్నాడు అన్న దానికి ఒకటి అంకె వేసి ఫుట్ నోట్లో ఏముంటుందో తెలుసా, లక్ష్యము చేయుచున్నాడు. వెన్ యు ఆర్ సో కన్సర్న్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ యూ అండ్ యువర్ సిచ్యువేషన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ దృష్టి దేవుని వాక్యం మీద పెట్టు మిత్రమా. దేవుడు ఖచ్చితంగా నీ మీద, నీ సమస్య మీద దృష్టి పెట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే అంటున్నాను నేను, నువ్వు వినాలి. అలా వినడం వల్ల ఆ ఇంటికి రక్షణ వచ్చిందని అందరికీ తెలుసు. అదే అపోస్తుల కార్యం 16:24 చూస్తే, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను.
అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి కీర్తనలు పాడుచున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఖైదీలు వినుచుండిరి అని వ్రాయబడి ఉంది. పౌలు గారిని శీల గారిని రక్తసిక్తంగా కొట్టేశారు, జైల్లో పాడేశారు. జైల్లో పాడేయడం అంటే సింపుల్గా ఏదో రూమ్లో పాడేయలేదండి. అక్కడ వాళ్ళు చాలా భయంకరమైన దుర్భర శిక్ష అనుభవిస్తున్నారు. భుజాల మీద భయంకరమైన బరువున్న చెక్క ముక్కలు బిగించేశారు, కదలకుండా కాళ్ళకు బొండలు వేశారు. ది కుడ్ నాట్ ఏబుల్ టు టర్న్ ఈచ్ అదర్. ఒకరి వైపు ఒకరు చూడలేనంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఈవెన్ దో ఇన్ దట్ క్రూషియల్ కండిషన్ దే వర్ నాట్ సైలెంట్, ఈవెన్ దే వర్ నాట్ డిప్రెస్డ్. వాళ్ళు ఏమాత్రము కృంగిపోలేదు, కృషించిపోలేదు, నీరసించిపోలేదు. వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, దేవునికి కీర్తనలు పాడడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ వీళ్ళకంటే ముందుగా ఖైదు చేయబడిన అనేక మంది ఖైదీలు ఉన్నారు. దో దే వర్ నాట్ అక్వైంటెడ్ విత్ పాల్ అండ్ సైలస్. పౌలు ఎవరో తెలియదు, శీల ఎవరో తెలియదు, కానీ వాళ్ళు వింటున్నారు. వాళ్ళకి పాటలు రావు, ప్రార్థన రాదు, కానీ వాళ్ళు వింటున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు ఎదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాను. అది మీరు చదువుకుంటే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎలాగ అందరి బంధకాలు ఊడిపోవాలి? పాటలు పాడి కీర్తించి ఘనపరిచి దేవుని ప్రార్థించినటువంటి పౌలు గారు శీల గారి బంధకాలు ఊడిపోతే అర్థం ఉంది. ఖైదీల బంధకాలు ఎందుకు ఊడిపోవాలి? వాళ్ళేం పాడలేదే, వాళ్ళేం ప్రార్థించలేదే, కానీ వాళ్ళు చేసిన మంచి పని ఏంటో తెలుసా? దే స్టార్టెడ్ లిసనింగ్. వాళ్ళు విన్నారు. అక్కడ వాళ్ళు వింటూ ఉండగా వాళ్ళ బంధకాలు ఊడగొట్టినదే ప్రభు. ఈ రాత్రి ఈ 3 రోజులలో నీ బంధకాలు కూడా ఊడగొట్ట సమర్థుడే ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఓన్లీ సింపుల్ అండ్ సింగిల్ థింగ్, లిసన్ కేర్ఫుల్లీ. ఈ రోజు నుంచి ఇంకా 2 రోజులు విస్తారంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆ మాటలు మీకు సాంత్వనే కాదు, విజయాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. నెమ్మదే కాదు, సంతోషాన్ని పుట్టించబోతున్నాయి. కేవలము విని వెళ్ళిపోవడం కాదు. ఎంత బాగా రాశారు, వట్టి చేతులతో రండి, నిండు వాక్యంతో వెళ్ళండి. ఈరోజు మీరు వట్టిగానే వచ్చారు, బట్ గాడ్ విల్ లైక్ టు ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్. నీకున్న ప్రతిదీ కూడా నెరవేర్చడానికి దేవుడి మాటలు విను మిత్రమా. అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, వింటూ ఉండగానే మనకి కొన్ని సత్యాలు బయలుపరచబడును గాక. మానవులు ముందుగా ఆలోచించవలసింది ఏంటంటే తనకి ఇవ్వబడిన బ్రతుకుల గురించి ఆలోచన చేయాలి. వై గాడ్ హస్ గివెన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద నాకెందుకు ఈ ఉనికిని ఇచ్చాడు అని ప్రతి మానవుడు అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే ఆ బ్రతుకులకు విలువలు పెరుగుతాయి. ఈరోజు బ్రతుకు విలువలు తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నా దగ్గర ఎవరో వీడియో పంపారు. భద్రాచలం దగ్గర ఒక బ్రిడ్జ్ మీద ఒక ఆయన కూర్చొని యూ వుడ్ లైక్ టు కమిట్ సూసైడ్. క్రింద ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిలో దూకి చచ్చిపోవడానికి అతను సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ప్రక్క నుంచి అరుస్తున్నారు, ఓ ఆగవయ్యా, ఏంటి నీ కష్టం, మేము చేస్తాం సహాయం, నువ్వు అలా చేయకు, ఏ అఘాయిత్యం చేసుకోకని అరుస్తూనే ఉన్నారు. అతను ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, ఇంక అతను చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సమయంలో అవతల నుంచి ఒక అతను బండి మీద వస్తూ ఈ జరుగుతుంది గమనించి మెల్లగా బండి ఆపి సడన్గా వెనకాల వెళ్ళి వాడిని వాటేసుకొని కిందకి లాగేశారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా శభాష్ గట్టిగా పట్టుకో, మేము వస్తున్నామని పరిగెత్తారు. ఆ సీన్ ఒక వీడియో చేసి పెట్టారు. నేను అంటున్నాను పిల్లలు, సో మెనీ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద లైఫ్. జీవితాన్ని బ్రతుకుని అర్థం చేసుకోక దానిని అర్థాంతరంగా ఆపేసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇఫ్ యు అండర్స్టాండ్ యువర్ లైఫ్, నీ జీవితం నీకు అర్థమైతే దాని యొక్క గొప్పతనాన్ని కూడా నువ్వు గుర్తిస్తావు. ఎందుకంటున్నానంటే మన పుట్టుకే ఆశ్చర్యం అండి. అకార్డింగ్ టు సైన్స్, గైనికల్గా సైన్స్ ప్రకారంగా జెనెటికల్గా పురుషుని యొక్క వీర్యంలో లక్షల శుక్రకణాలు ఉంటాయి. ఆ శుక్రకణాలలో ఏదైతే అత్యంత వేగవంతంగా కదిలి స్త్రీ నుంచి విడుదలైనటువంటి శోణితంతో ఫలదీకరణం చెందుద్దో అదే అండమై పిండమై మనం పుట్టాం. ఇది జగద్విదితమైన సత్యం. ఇందులో మతాలకి, కులాలకి, ప్రాంతాలకి ఏమీ సంబంధం లేదు. ఇట్స్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు చేసినటువంటి ఒక విధానం. అలాగ ఆలోచన చేస్తే, కొంచెం ఆలోచిస్తే మన ప్రక్కనున్న శుక్రకణం మనకంటే ఇంకా వేగవంతంగా వెళ్ళుంటే మీరు లేరు, నేను లేను, ఖచ్చితంగా ఎవరు ఇంకొకళ్ళు ఉండి ఉంటారు. రక్షించడానికి
నేను సిద్ధపరచుకుంటున్నాడు. రాకడకు నిన్ను సిద్ధపరచు దేవుడు ఇక్కడ ఉన్నాడు. యాయిరింటికి వెళ్ళిన దేవుడు ఈ రాత్రి నీతో వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు చాచులో పిల్లలు, రెండు చేతులు చాచండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను తెలుగుని కాదన్నానని, వీడికి తెలుగు రాదని ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను. నేను ఎత్తమని లేదు, నేను చేతులు ఎత్తమని లేదండి. తమ్ముడు చాచమన్నాను. నేను అంటున్నాను, ఇప్పుడు హేమాన్ని నేను కౌగులించుకోవాలి. ఇలా అన్నాను, ఇలా పెట్టాను అనుకో చేతులు, నీకు అర్థమవుతా? కౌగులించుకుంటాడో ఎత్తి పడేస్తాడు అనుకుంటావు. అదే నేను ఇలా అంటే సేమ్ వే జీసస్ ఈస్ గోయింగ్ టు కమ్. రెండు చేతులు చాచి అడుగుతావా? నువ్వు అన్యుడివైనా సరే, ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నవాడువైనా సరే, అర్థం కాకుండా ఇంతవరకు దూషించావా, నేను మార్చుకుంటాడు ఆయన. నిన్ను మార్చుకుంటాడు. నీ ఆత్మ ఒక రోజు అక్కడికి వెళ్ళిపోతుంది పిల్లగా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నేళ్లుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమున్నందున. నీ ఆస్తి అంతస్తు, నీ కులము, నీ మతము నీ వెంటరా వెన్నడు. ఆస్తి అంతస్తు, నీ కులం, నీ మతం నీ వెంటరా వెన్నడు. నీ వెంటరా వెన్నడు. ఆత్మను చంపక ఈ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు ఈ దేహాన్ని చంపే దేవునికి భయపడవమ్మా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముంది? దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముంది? నీకంటూ ఏముంది? మార్పు చెందవా? ఇవు మార్పు చెందవా? నీ మార్చుకోవా? అనుకూల సమయం ఇది అని మారు మనసునే పొందవా? ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? మనైన నీవు మనైపోతావు ఏదో ఒక దినమున్నందున. నీ ఆస్తి అంతస్తు, నీ కులం, నీ మతం నీ వెంటరా వెన్నడు. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు,
ఈ రాకడలో నీ ఆత్మను ఏం చేస్తావు? పరలోకానిక, నరకానిక, స్వర్గానిక, నరకానిక? ఆలోచన చేయబెట్టుమా. ఈ భూమి మీద ఉన్న జీవనకాలం వేరు, నిత్యత్వంలో నువ్వు జీవించే విధానం వేరు. అక్కడికి వెళ్ళి జీవించడానికి రాకడకు నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావా? దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, ఆత్మరక్షణ అవసరమని ఈరోజు మాతో మాట్లాడేవి. ఏ శరీరం నశించిపోను కానీ ఆత్మకు నిత్యము కొడుతండి జీవం ఉందని తెలియపరచవయ్యా. శరీరాన్ని, ఆత్మని నాశనం చేసేటువంటి దేవుడు ఉన్నాడని మరొకసారి మాకు గుర్తు చేశాం. అనేక మంది నైనా మతాల పేరట, కులాల పేరట రక్షణ పొందుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉన్నారు. నైనా 3 సంవత్సరాల నుంచి తండ్రి నేను పడినటువంటి ప్రయాసకి న్యాయం జరిగించిన దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, శ్రేష్టమైన స్వార్థనైనా అభిషక్తుడి ద్వారాగా పలికిన దేవా మీకు వందనాలు. నాయన నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నిజమైనటువంటి దేవుణ్ణి అంగీకరించినటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఈరోజు మాకు తెలియపరచు. మతం నన్ను మార్చలేదు, కులం నన్ను మార్చలేకపోయింది. ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే నన్ను మార్చగలిగినటువంటి ఒక్క మాట, సంపంగి తోట ప్రాంత ప్రజలందరినీ కూడా దాన్ని మార్చబోచున్నదని నమ్ముతూ ఉన్నాను. ఇవన్నీ కొందనాలయ్యా, ఎంతకు మించిన బలమైన కార్యాలు తండ్రి మునుపు రోజుల్లో కూడా జరుగుతాయని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. దాసుని యొక్క నోటిలో బోరై ఉన్నందుకు మీకు వందనాలయ్యా. అభిషేక్తుడు అని పిలవడానికి తండ్రి నేను ఇష్టపడతా ఉన్నాను. అభిషేకించబడిన సేవకుడిని నా మధ్యకు తీసుకుని వచ్చినందుకు కొరకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అయ్యా. ఎప్పటి వరకు ఇన్ని వాక్యాలు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఈ వాక్యాన్ని బట్టి అనేక మంది మారతారని ఆశపడతా ఉన్నాను. ఒకవేళ ఈ సమయంలో వాళ్ళు మారకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున నీ దైవ సేవకుడి యొక్క మాటలు వాళ్ళ జీవితాన్ని మారుస్తాయని, ఎప్పటికైనా ఆ మాటలు నెమరవేసుకొని రక్షణ వైపుగా వాళ్ళ జీవితాలని, వాళ్ళ ఆత్మల్ని నడిపించగలుగుతారని నేను కోరుకుంటా ఉన్నాను మహాప్రభు. నిజమేనయ్యా, చూడడానికి అందరం బాగానే ఉన్నాం, కానీ అందరం కూడా ఏదో ఒక సమస్యతో ఇక్కడికి వచ్చాం. మా సమస్యలు కొన్ని చెప్పుకునే ఉన్నవి, చెప్పుకోలేనివి ఉన్నాయ్యా. పంచుకునేవి ఉన్నవి, పంచుకోలేనివి కూడా ఉన్నాయి. మాలో మేమే నలిగిపోతా ఉన్నాం, మాలో మేమే సతమతమైపోతా ఉన్నాం. మా సమస్యలు మనుషులు చూడకపోవచ్చేమో, మేము పడుతున్నటువంటి వేదన ప్రక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు గమనించలేకపోవచ్చేమో. సమస్తము ఎరిగి ఉన్న దేవా, చూస్తున్న దేవా, మా సమస్యల నుంచి మాకు విడుదల అందించండి. ఏ బంధకాలు అయితేనైనా మీ వైపుగా నడిపించడానికి ఆటంకంగా కనబడుతూ ఉన్నాయో అట్టి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి. సిలువు వైపుగా తండ్రి నశించిపోయి ఎన్నో ఆత్మలను ఆకర్షింపజేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరిని కూడా తండ్రి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు నాయన. సర్వలోకం కొరకు తండ్రి ఆఖరై రక్తపు బొట్టును సైతం తండ్రి కార్చిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడానికి వందనాలు. నా యొక్క ప్రయాస, దైవజనుల యొక్క ప్రయాస ఆ వయసులో కూడా తండ్రి అంత గొంతుని చించుకున్నాయన, అంత ప్రయాసపడినైనా, అంత కష్టపడిన సేవకుడి యొక్క ప్రయాస కూడా వ్యర్థం కాదనైనా. ఖచ్చితంగా తండ్రి కార్యాలు జరుగుతాయి. సంపంగి తోటని క్రీస్తు తోటగా మార్చుచున్న దేవా మీకు వందనాలు ప్రభు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బలాన్ని ఇచ్చి అన్నిటికీ మించి బలమైన శ్రేష్టమైన ఆత్మరక్షని ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తను అనుగ్రహించి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నజరేయుడని యేసు సర్వోన్నతుడైన కుమారుని నామములో అడిగి వేడుకుంటా ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ఒక్కసారి కూర్చోక ముందే మాట ఒక్కసారి ఎంత ఒప్పుకుంటే అంత ఒప్పుగా ఒక్కసారి ఉపయోగించి దైవజన్ని వాడుకున్నటువంటి దేవుని మహింపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని మహింపరుస్తూ గట్టిగా హల్లెలూయా చెప్తాం, గట్టిగా హల్లెలూయా చెప్తాం, గట్టిగా హల్లెలూయా చెప్తాం. నిజం చెప్తా ఉన్నానండి, కొన్నిసార్లు ఆలస్యం వెనకాల మేలు ఉంటుందని చెప్పి ఈ రోజును బట్టి నాకు అర్థమైంది.
2 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను.